హరే ఓకే. కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ మా ప్రణామం. ఎవరు? ఇంకా నిన్న ఎక్కడో యాక్చువల్‌గా నిన్న మన గ్రూప్ నుంచి ఒక 30 మెంబర్స్ వచ్చుండే ఇక్కడికి. మదురై. సో, వినపడుతుందా? వినపడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ హరే నామాలు. కృష్ణ. యాహ్! ఓకే. ఆహ్, భక్తి. సో, హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. ప్రణామం. భక్తి అంటే యాక్చువల్‌గా మనం భక్తి యోగంలో మనకి ఎ అగ్రస్థానం ఏంటది? మరియు ద్వారా వచ్చే దీవెనలేంటి అని జెప్పేసి మాట్లాడుకుందాం మనం. మనకి ఫస్ట్ మనం ప్రేయర్స్ కూడా చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపదాయినే గౌరకథాధామదాయ నగరగ్రామతారిణే నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపహాతం వందే శ్రీగురుం తీరతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్. జస్ట్ సెకండ్. ఓకే. మనం ఈరోజు యాక్చువల్‌గా మనకున్న యోగాల్లో ఏది మంచిది? ఇంకోటి దానివల్ల కలిగే లాభాలేంటి? మనకి ఈ నాకొచ్చేసి రిఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. ఒక శ్లోకం. 5వ అధ్యాయంలో మనకి 5వ అధ్యాయం తెలుస్తదది. కర్మయోగం గురించి చెప్తూ ఉంటుంది భ భగవద్గీతలో. సో, యాక్చువల్‌గా మనకి ఈ కర్మయోగం మనకి కృష్ణ చైతన్యం గురించి పంచమాధ్యాయంలో మనకి చెప్పటం జరిగింది. ఆహ్, కర్మయోగం ఏ విధంగా ముక్తిని హ్మ్, చేకూరుస్తుంది మనకి. అండ్ మానసిక కల్పనతో కూడిన హ్మ్, ఒక ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఇవ్వబడింది మనకి. కృష్ణ చైతన్యంతో కర్మ చేయుటనగా శ్రీకృష్ణుడే సర్వమునకు పరమేశ్వరుడు అను సంపూర్ణ జ్ఞానంతో మనం కర్మ చేయటం అని భావం అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం ఆ కర్మ అనేది దాన్ని ఒక జ్ఞానంతో కంటే ఈ కర్మయోగాన్ని ఎప్పుడైతే మనం ఒక దివ్య జ్ఞానం అంటే ఏంటి? కృష్ణ చైతన్యం. ఆ కృష్ణ చైతన్యంతో ఆహ్, చేయటం ద్వారా ఏమవుతుందంటే ఇది చాలా ముఖ్యమైనది. భక్తి యోగము ప్రత్యక్షంగా కృష్ణ చైతన్యము కాగా, జ్ఞానయోగము అట్టి ఈ భక్తి యోగమునకు చేరు మార్గం వంటిదంటారు. మనకి పరతత్వంతో మనకి గల సంబంధ జ్ఞానంతో కర్మ చేయుటయే కృష్ణ చైతన్యము అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ అదే చెప్తున్నారు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరాం సుహృదాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి. నా సంపూర్ణ చైతన్య నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞులకు తపో నియమములకు చర్మభోక్తగను సర్వలోకములను మరియు దేవతలకు పరమేశ్వరునిగాను
సకల జీవులకు లాభమును కూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖం నుండి విడివడి పరమశాంతిని పొందును. కృష్ణ చెప్తున్నాడు మనకి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా చూడండి ఎంత బాగా వివరించారు మనకి. మాయాశక్తి బంధములోనున్న బద్ధజీవులు భౌతిక జగత్తు నుండి శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు. యాక్చువల్‌గా ఏం చెప్తున్నారు? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి బద్ధజీవులు ఈ భౌతిక జగత్తునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచున్నారు. అది మనం యాక్చువల్‌గా మాయాబంధంలో ఉన్నాము. కానీ భగవద్గీతలో ఈ భాగం వివరించబడిన శాంతి సూత్రం మాత్రము వారెరుగరు. కృష్ణుడేం చెప్తున్నాడు, నేను ఈ భగవద్గీతలో శాంతి సూత్రం గూడా వివరించాను. కానీ దానిని వారు ఎరుగలేకపోతున్నారు. శాంతి ఏ విధంగా వస్తుంది? శాంతి ఏ విధంగా వస్తుందో దాన్ని ఎరగలేకుండా అంటే మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఈ యొక్క మాయాశక్తి బంధములోనున్న బద్ధజీవులు భౌతిక జగత్తు నందు శాంతిని పొందుటకై ఆరాటపడుచున్నారు. అయితే అట్టి అత్యున్నతమైన శాంతి సూత్రము మనకిక్కడ చెప్పటం జరిగింది. సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్య భోక్త. అతడే సర్వలోకములకు మరియు అక్కడి దేవతలకును ప్రభువగుటచే అతనికి దివ్య సేవకై జనులు సర్వమును అర్పింపవలెను. క్లియర్‌గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడే దివ్య భోక్త మరియు అతడే సర్వలోకములకు మరియు అక్కడ దేవతలకును ప్రభువు. అతని దివ్య సేవకై జనులు సర్వమును అర్పింపవలెను. ఇది అర్థం చేసుకుంటే మనకి శాంతి అనేది లభిస్తుంది. అయితే ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, శ్రీకృష్ణుని కంటే కూడా మహత్తరుడు మరొక్కడు లేడు. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మరుద్రాదుల వంటి దేవతల కంటేను అతడు శ్రేష్ఠుడు. మనకి చాలా క్లియర్‌గా వివరించటం జరిగింది. అయితే మనకి ప్రస్తుతం చూసుకుంటే ఒక జీవి భౌతిక అస్తిత్వం నుండి పరమార్థికంగా ఉన్నారు. అంతే గదా! కానీ భౌతిక ప్రకృతిపై ప్రభుత్వాన్ని కలిగి ఉండాలని అతని మానసికత కారణంగా అతని భౌతిక అస్తిత్వత రద్దవదు. అలాగే కలలో జరిగే విధంగా అతను అనేక రకాల ప్రతికూలతో ప్రభావితమవుతారు. ప్రభుపాద కూడా చెప్తారనమాట. కలలో ఏం చేస్తారు, మనం నిద్రపోయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫేమస్ ఎగ్జాంపుల్ అనమాట. నిద్రపోయినప్పుడు హ్మ్, ఎన్నెన్నో కళ్ళొస్తుంటాయి. ఒకతనికి నార్మల్‌గా ఏమవుతుంది, ఒకతనికి కలొస్తుంది. పులి అతన్ని వేటాడుతున్నట్టు. అర్థమైంది గదా! పులి అతనిని వేటాడుతున్నట్టు కలలో. ఆహ్, బాగా భయమేస్తుంది. ఆ భయంతో నిద్ర లేస్తాడు ఒక్కసారి. ఆ కల్లోంచి లేవంగానే చూడంగానే నిద్రపోతూ ఉంటాడు. లేస్తూ ఆ నిద్ర నుంచి మేల్కొని ఉంటాడు. అయితే అది ఈ యొక్క దేహంతో మనం అనుభవించేటువంటి కల. అయితే ఈ దేహము యాక్చువల్‌గా మనం అందరం కూడా కలలో ఉన్నాము ఇక్కడ. ఈ భౌతిక జగత్తులో నేను చేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి. కానీ మనం ఆ యొక్క భగవద్ధామంలో ఆల్రెడీ ఉన్నాము. అక్కడ నిద్రలో ఉన్నాము. ఆ నిద్రలో వచ్చే కలే ఇక్కడ మనం ఇప్పుడు చేసేది. అర్థమైందా? అది ఎవరైతే తెలుసుకుంటారో వారికి యొక్క జీవిత పారమార్థిక అర్థం అనేది తెలుస్తుంది. అర్థమైందా? మన యొక్క విద్యుక్త ధర్మం అనేది ఏంటో మనం తెలుసుకోవాలి. విద్యుక్త ధర్మం అంటే ఏమిటి? మనము ఈ దేహము కాదు. మనం ఆత్మ. మనం దేవాది దేవుని యొక్క సేవకులకు సేవకులము. మరియు ఈ దేహాన్ని ఇచ్చింది మనకి
భగవంతుని యొక్క సేవలో వినియోగించుట కొరకు. అంతేకాని ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ యొక్క దుఃఖాలయాల్లో లభించేటువంటి దుఃఖాన్ని ఆస్వాదించటం కోసం కాదు. దుఃఖాన్ని ఆస్వాదిస్తే దుఃఖమే వస్తుంది. మనకి శాంతి అనేది రాదు. శాంతి కావాలి అంటే భగవంతుని సేవ చేయాలి. అది భగవంతుడు ఎవరు మనకి? శ్రీకృష్ణ పరమాత్ముడు. వారు భగవద్గీతలో ఏ విధంగా చెప్పారో అది మనం ఖచ్చితంగా పాటించాలి. సో, అప్పుడు మనకి శాంతి అనేది లభిస్తుంది. అయితే మనం వివిధ మానసిక పరిస్థితుల వల్ల ఈ కళలో మనం అనేక అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులలో ఉంటాము. నేను ఒకటి చెప్తాను మీకు. నేను ఇంతకుముందు చెప్పుంటే క్షమించండి నన్ను. నేను 2008, 9 నుంచి ఒక 3, 4 సంవత్సరాలు నాకు ఒక కల వచ్చేదనమాట. ఆ కల ఏందంటే నేను నేను ఒక గ్రామం నుంచి వచ్చాను. నాకు ఆ గ్రామంలోనే ఊరు బయట నుంచి నేను మనకి ఒక అర కిలోమీటర్ నడిస్తే, అర్ధ కిలోమీటర్ నడిస్తే దేవాలయం వచ్చేదనమాట. అది స్వయంభూ వెంకటేశ్వర స్వామి కొండ మీద వెలిచారనమాట. పెద్ద పెద్ద గుట్టలుంటాయనమాట. అక్కడ ఒక చోటే గుట్టలుంటాయి. ఎక్కడ ఉండవు. మొత్తం చదునుగా ఉంటుంది నేల. ఆహ్, మంచిగా వ్యవసాయం చేసుకునే నేల. కానీ అక్కడ గుట్టలెలా వచ్చాయో ఎవరికీ తెలీదు. సో, అక్కడ స్వామివారు స్వయంగా వెలిచారనమాట. అక్కడికి వెళ్ళాలంటే మనం ఒక అర్ధ కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. పొలాలలో నుంచి మంచిగా అన్నీ పెద్ద పెద్ద వేప చెట్లు, చింత చెట్లు అన్నీ ఉంటాయనమాట. సో, కలలో నేను మందిరానికి వెళ్తున్నాను. కలలో నేను మందిరానికి వెళ్తున్నాను. మందిరానికి వెళ్తుంటే దారి మధ్యలోనే సింహాల గుంపు వచ్చింది. సింహాల గుంపు దూరం నుంచి వచ్చింది. నన్ను చూసి అవి నన్ను వేటాడటం ఆరంభించినాయి. అర్థమైందా? నేను ఉరికొచ్చేసి ఊరు చివరన ఒక ఇంటి దగ్గర ఆనుకొని చింత చెట్టు ఉంది. చింత చెట్టు ఎక్కేసాననమాట. చింత చెట్టు ఎక్కేసి ఇక నేను డాన్స్ ఏస్తున్నాను. అయ్యా! బతికిపోయానని. కానీ అదేం చేసింది సింహం ఆహ్, చింత చెట్టుకు పక్కమ్మటికే డాబా ఉంటుందనమాట. దానికి మెట్లు దొరికినాయి. మెట్లెక్కేసి ఒక రెండో కింద ఉన్నాయి. చింత చెట్టు కింద. ఒక రెండో మెట్లెక్కేసి డాబా దగ్గరకొచ్చేసి వెయిట్ చేస్తున్నాయి. అక్కడి నుంచి మా ఇల్లు నేను చింత చెట్టు దిగితే పల్లెటూరులో ఎలా ఉంటదో తెలుసు కదా మనకి. మెయిన్ రోడ్ నుంచి పోతే కొద్ది దూరంగా ఉంటుంది. కానీ ఆహ్, ఇంటి ఎనక భాగం నుంచి ఎళ్తే జస్ట్ 1 మినిట్‌లో ఎళ్ళిపోవచ్చనమాట. సో, నేననుకున్నాను నేను తెలియకల్లవాడిని చింత చెట్టు ఎక్కాను. నేను బతికిపోయానని. లేదు ఇక్కడున్నాయి గదా! నేను చింత చెట్టు నుంచి డాబా మీదకు దూకేసి, డాబా మీద మెట్ల మీద నుంచి చిన్నగా నేను తప్పించుకోవచ్చని నేను అనుకుంటున్నాను. కానీ ఇదంతా నిద్రలో. ఇవి డాబా గూడా ఎక్కేసినియనమాట. నేనక్కడి నుండి అరుస్తున్నాను. ఎవరు వినట్లేదు. కొంతమందొస్తున్నారు. "ఒరేయ్! ఇక్కడ సింహాలున్నాయి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నాకర్థం కావట్లేదు. ఎవరు వినట్లేదు ఎందుకు అని జెప్పేసి. చాలా సేపు అక్కడే అవి అంతే ఉన్నాయి కదలటం లేదు. 2 గంటలు, 3 గంటలు. నేనేం జేశాను, పోతే పోనీలే ఎక్కడ కూర్చుందాం. అవి ఎలాగో చెట్టెక్కలేవు గదా! అని ఒక ధైర్యంతో ఉన్నాను. తర్వాతకి ఆకలేస్తుంది, నీళ్ళు దప్పికవుతుంది, దాహం. వీటి కోసమని ఏదో విధంగా దిగాలి అని జెప్పేసి చూస్తూ ఉంటే అవ్వట్లేదనమాట. అయితే ఇంగా పొలం పనులు ముగించుకొని ఇంకా ఈ ప్రజలందరూ వస్తుంటారు గదా! ఊళ్ళోకి. ఆ వచ్చే టైంలో ఒక గుంపు వస్తూ ఉంది. ఒక 10, 15 మంది కూలోళ్ళు. వాళ్ళేం జేశారంటే గడ్డపారలు, గొడ్డళ్ళు, మంచిగా మన ఇవున్నాయి కొడవళ్ళు, కర్రలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, సింహాలేం జేసినాయంటే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళే టైంలో వీళ్ళు సింహాల్ని పారద్రోలారు. చూసేసి కర్రలతో ఆడుతూ. సో, నేను లేచి చూసేసరికల్లా నేను నిద్రబోతూ ఉన్నాను. నె అది ఒక్కసారి కాదు. అట్లా ఒక 4 సంవత్సరాలు హ్మ్. ఒక 7, 8 సార్లు వచ్చుంటుంది కల. సో, నాకు ఫస్ట్ సారే అర్థం కాలేదు. ఎందుకు ఈ కల వస్తుంది నాకు అని చెప్పేసి. అయితే నేను అప్పటికే భక్తి స్టార్ట్ చేశాను. సో, నేను బయటున్నాను.
అంటే పాశ్చాత్య దేశంలో. నేను మళ్ళీ ఒక 2012లో మన మన దేశానికొచ్చాను. వచ్చిన తర్వాతకి ఒక డివోటీకి చెప్పాననమాట. ఇలా నాకు కలొస్తూ ఉంది. ఎందుకో అర్థం గావట్లేదు. సింహాలొస్తున్నాయి కల్లో. సింహాలే ఇట్లా చాలా ఒక 7, 8 సార్లొచ్చినాయి. అంటే కంటిన్యూషన్‌గా కాదు. అప్పుడొకసారి, అప్పుడొకసారి అని చెప్పేసి. అయితే ఆ డివోటీ చెప్పారు, "మీకీ కలొచ్చిందా? మీరెందుకు నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి" అని జెప్పేసి. సరే అని జెప్పేసి మన యాదగిరి గుట్ట ఎళ్ళాననమాట. ఆ దర్శనం చేసుకున్న తర్వాతకి ఇంగ మళ్ళెప్పుడూ అటువంటి కల రాలేదు. సో, ఈ కలలు యాక్చువల్‌గా మనకి వస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఆ కలలో ఏందంటే మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయన్నమాట. అంటే మనకి ఆధ్యాత్మిక గురువు వచ్చి కల్లోకొస్తే వారికి సేవ చేస్తున్నట్టు, వారి యొక్క దీవెనలు తీసుకున్నట్టు, ఆ కలలొస్తే వాటిని మంచి కలలు అంటారనమాట. లేదు కొంతమంది ఒకసారి గురు మహారాజ్‌కి హ్మ్. ఒక డివోటీ అంటే శిష్యులు రాశారు. ఆహ్, గురుదేవ్ నాకు మీరు కల్లోకొచ్చారు. కల్లో నాకు పిజ్జా తీసుకొనొచ్చారని చెప్పేసి. గురు మహారాజు చెప్తున్నారు. గురువు కల్లోకొస్తే ఆస్పీషియస్. కానీ గురువు వచ్చేసి కల్లో పిజ్జా తీసుకొని రావటం ఇవన్నీ ఆస్పీషియస్ కాదనమాట. సో, మనకి కళల్లో ఏమంటే ఆహ్, దేవుణ్ణి చూడటం కానీ, దేవాలయాల్ని మనం సందర్శించటం కానీ, లేదంటే స్పిరిచువల్ మాస్టర్ మనకి ఆహ్, హ్మ్, ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శన కానీ, వారికి సేవ చేస్తున్నట్టు కానీ, మనం ఇంకా అదే భక్తి చేస్తున్నట్టు కానీ, ఈ కళలు రావటం వల్ల ఏమవుతుందంటే అవి మంచి కళలు. అంటే ఆహ్, మన యొక్క కాన్షియస్‌నెస్ కూడా చాలా మంచిగా ఉందని అర్థం. సో, నార్మల్‌గా ఏమవుతుందంటే, మనకి ఈ యొక్క భౌతిక జగత్తులో మనం ఈ యొక్క అనన్యమైన భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో వారికి కూడా, మన కుటుంబ సభ్యులు కూడా భయమేస్తుంది. అరే! ఏమైపోతాడో అని చెప్పేసి. యాక్చువల్‌గా మన నిజమైన స్థితి అది. మనం భక్తి చేయాలి. మనకి భగవంతుడు 24 గంటలు ఇచ్చారు. 24 గంటల్లో మనం చేసే ఒక భక్తి గంట, 2 గంటలకే వారందరికీ భయమేస్తుంది ఏమైపోతుందో. యాక్చువల్‌గా మనం నిత్యం కృష్ణుని యొక్క ఆరాధనలో ఉండాలి. నిత్యం కృష్ణుని యొక్క ఆరాధనలో ఉండాలి. ఆ స్థితిలోనే మనం భగవన్ మనకి ఈ యొక్క భౌతిక జగత్తు నుండి మనం అనుకుంటాం, అరే! హ్మ్. ఎక్కువ భక్తి చేస్తే ఏదో సన్యాసి అయిపోతాడు. సన్యాసి యోగం అంత ఈజీ కాదు. అర్థం చేసుకోవాలి మనం. సన్యాసి యోగం అంత ఈజీ కాదు. యాక్చువల్‌గా మనకు గూడా భక్తి ఆరంభించినప్పుడు అబ్బా! నేను చాలా భక్తి చేసేస్తున్నాను. నాకు అది తెలుసు, ఇది తెలుసు అంత. అది కాదు. మనం భక్తి ఫస్టు ఏ విధంగా ఆరంభించినప్పుడు ఎటువంటి ఉత్సాహం ఉంటుందో, ఆ ఉత్సాహాన్ని చివరి వరకు కూడా అదే ఉత్సాహాన్ని మనం ప్రదర్శించాలి. అర్థమైంది గదా! ఎప్పుడైతే ఆ యొక్క ఉత్సాహాన్ని మనం ప్రదర్శిస్తామో, చివరి వరకు కూడా మన యొక్క ఈ దేహాన్ని హ్మ్, వదిలే వరకు. అది నిజమైన భక్తి. ఉత్సాహం. అర్థమైందా? మనకి నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో చెప్తారు. ఉత్సాహంనిచ్చే ధైర్యాత్ అని చెప్పేసి. అయితే మనం హ్మ్, పరిస్థితి ఆధారిత అస్తిత్వాన్ని ఇక్కడ అంటే ధ్యాయతో విషయాన్ అస్య అనే పదంతో వివరించారు. అంటే విషయం అంటే ఆనందం పొందే వస్తువు అని అర్థం. ఎవరో వ్యక్తి భౌతిక లాభాలను ఆనందంగా అనుభవించగలుగుతాడా అని ఆలోచిస్తే మనం అతను పరిస్థితి ఆధారితంగా అంటే ఆధారిత జీవితంలో ఉన్నాడని అర్థం చేసుకుంటున్నాం. అంతే కదా! కానీ అతను తన బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకున్న వెంటనే, అతను ఆనందించేవాడిగా కాకుండా వాస్తవానికి హ్మ్. వారు కృష్ణుడిని ఆనందించేవారు శ్రీకృష్ణుడే అనే జ్ఞానం అభివృద్ధి చేస్తారు మనకి. భగవద్గీతలో అదే చెప్తారు. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం. అంటే ఇక్కడ నిర్ధారించినట్లుగా యజ్ఞాలు మరియు అంటే వాటి నుంచే ఫలితాలను పొందేవారు భోక్తారం యజ్ఞ తపసం మరియు హ్మ్.
3 ప్రపంచాల అధికారికి అంటే సర్వలోక మహేశ్వరం. అన్ని జీవులకు స్నేహితుడే వాస్తవంగా. కానీ భౌతిక ప్రకృతిపై పాలన, ఆనందం మరియు అన్ని జీవులకు స్నేహితునిగా ఉన్న నిజమైన పర్సన్ అంటే ఒక వ్యక్తి ఎవరంటే పరమేశ్వరుడు. ఆయనే శ్రీకృష్ణుడు. మనం అన్నిటిని కూడా ఆయనకు వదిలి మేము స్వయంగా పాలకులు, ఆనందకారులు మరియు స్నేహితులు అని కోరుకుంటున్నాము. అయితే మానవ సమాజానికి స్నేహితులుగా భావించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం మనం. అయితే కొంతమంది తమను అత్యుత్తమ దేశభక్తులుగా మరియు ప్రజలు దేశానికి మంచి స్నేహితులుగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా హ్మ్, ప్రతి ఒక్కరు కూడా మంచి అంటే మంచి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ కాలేరు. వాస్తవానికి మనకి నిజమైన హ్మ్, స్నేహితుడు గాని, శత్రువు ఎవరు ఉండరు. అందరూ శాశ్వతమైన స్నేహితులు ఎవరు ఉండరు మనకి. శాశ్వతమైన స్నేహితులు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. మనకి ఎవరు కూడా మిత్రులు శాశ్వతంగా ఉండరనమాట. మనం ఎప్పుడు కూడా నిజమైన ఫ్రెండ్ ఎవరంటే కృష్ణ పరమాత్మ అనే చెప్పేసి ఆలోచించాలి. ఎప్పుడైతే మనం కృష్ణునితో స్నేహం చేస్తామో ఆయన మనం మోసపోలేమనమాట. కానీ బయట ఈ యొక్క భౌతిక దైనందిన జీవితంలో ఏమవుతుందంటే, మనం స్నేహితులు అని ఎవరినైతే నమ్ముతామో కొన్ని సంవత్సరాలకి మనం మోసపోవటం జరుగుతుంది. నిజమైన స్నేహితుడు ఎవరంటే కృష్ణ పరమాత్ముడు. మనం అదే అర్థం చేసుకోవాలి. అయితే ఆయన ఎప్పుడు కూడా మోసం చేయడు మనల్ని. మరియు అవసరమైన సహాయాన్ని కూడా మనకి అందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ అవగాహనను మనం చేసుకుంటామో అంటే మనకి కండిషన్స్ పెట్టుకుంటాం. అంటే ఈ స్నేహంలో కూడా అరే! నా స్నేహితుడు ఇది చేశాడు. నేను ఇది చేయాలని. కృష్ణుడు అలా ఏం కాదు. మనం ఏందంటే ఆయనని స్మరిస్తే చాలు. స్మరిస్తే చాలు. సో, ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఒకవేళ ఆయనని మనం మర్చిపోయినా గానీ, మనం స్మరించింది ఉన్నది కదా! దాని ద్వారా మనకి ఆ కృపణనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అది. మనం ఎప్పుడైతే అత్యుత్తమ సేవ మరొక జీవికి హ్మ్. అనుకుంటాం మనం. ఓకే. నేను ఆహ్, పిల్లికి, కుక్కలకి సేవ చేయటం ఆరంభించారు. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఇంతకుముందు ఆవులకి సేవ చేసేది మంచిగా. ఆవులకు సేవ చేయటం ద్వారా చాలా మంచి లభిస్తుంది. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఆఫ్రికాలో రివాండా అనే ఒక దేశం ఉంది. అది చాలా చిన్న దేశం అన్నమాట. అయితే ఆ దేశంలో మనకి ఒక 3000 అంటే 18 సంవత్సరాల క్రితం దేశాధిపతి ఏం చేశాడంటే ఆహ్, మరి ఆయనకి ఎవరు చెప్పారో నేను మర్చిపోయాను. బట్ ఆయన మాత్రం ఏం చేశాడంటే వాళ్ళ దేశంలో ఈ యొక్క ఆవులను ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆఫ్రికాలో అన్ని దేశాలు గూడా పేద దేశాలనమాట. ఎందుకంటే అక్కడున్న రాజకీయ నాయకులు దేశాన్ని వారి యొక్క స్వలాభాలకు ఉపయోగించుకొని మనం గూడా అనుభవించాం గత 70 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే కొద్దిగా సో, మనం బయటపడాలి. ఆ యొక్క అర్థం చేసుకోవాలి. ఎవరు ఏం చేస్తున్నారు? ఏంటి అని చెప్పేసి. అయితే ఆయనేం జేశాడంటే కంట్రీ అంతా చాలా దేశమంతా పూర్‌గా ఉందని చెప్పేసి అంతా పేదరికంతో ఉన్నదని చెప్పేసి ఆహ్, మరి ఆయనకెవరు చెప్పారో ఏమో గాని మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ఒక్క గృహంలో ఖచ్చితంగా ఒక ఆవు అనేది ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశాడు దేశంలో. అది ఏం చెప్పాడంటే, "ఎందుకు మీకు ఆవు అనంటే, ఈ ఆవు ఉన్న ఇంట్లో మీకు తినటానికి ఇబ్బందులు రావు. మంచిగా ఎటువంటి కష్టాలుండవు మనకి. మన యొక్క దైనందిక జీవితానికి ఎటువంటి ఆపసోపాలు ఉండవు" అని చెప్పేసి ఎవరైతే మనకి ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తారు.
ఎవరైతే ఎవరైతే ఇప్పుడు మనకి ఆవు అనేది మన ఇంట్లో ఉన్నదనుకో, మనకి ఆవు ద్వారా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ వస్తాయి. వాటి ద్వారా ఏమవుతుందంటే మంచిగా మనకి తినటానికి కష్టం అనేది ఉండదు. చూస్తూ ఉంటాం కొన్ని మనం కూడా అంటే హ్మ్, అనుభవించి ఉండొచ్చు కూడా ఒక్కోసారి. పరిస్థితులు అలా ఉంటాయి. భౌతిక జగత్తులో పరిస్థితులు అలానే ఉంటాయి. మనం కొన్ని రోజులు పేదవారిగా ఉంటాం. కొన్ని రోజులు ధనికులుగా ఉంటాము. సో, అది ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నటువంటి లక్షణం. ఈ లక్షణాన్ని మనం చేంజ్ చేయలేమనమాట. అది మన చేతుల్లో లేదు. మనం అర్థం చేసుకోవాలి. సో, ఆయన ఏం జెప్పాడు? మీరందరూ ఆవులు పెంచాలి అని జెప్పేసి. అయితే ఈ విషయం తెలిసి మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారంటే 2019లోనో రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకి ఒక 200 చిల్లర గిర్ కౌస్ అంటే గుజరాత్ యొక్క ఆవులు ఆయనకి పంపించటం జరిగింది. పంపించటంతో అప్పటి వరకు మనకి ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. అయితే ఆయన ఇప్పటికి కూడా లేవు. కానీ ఆయనకి భారతదేశం అంటే అభిమానం పెరిగింది. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆఫ్రికాలో అదే కాదు ఇంకొక దేశం గూడా ఉంది. ముండ్రా అనే ఒక ఆదిమ జాతి ఉంటుంది. వారేం చేస్తారంటే ఆవు పేడను తీసుకొని ఒళ్ళంతా పూసుకుంటారు. పూసుకొని ఎండకి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ అసలు రిసర్చ్ కూడా చేశారు. అమెరికా నుంచి ఇంకా ఈ ఇంగ్లాండ్ నుంచి కూడా. ఈ వారికి రోగాలు చాలా తక్కువనమాట. నేను పల్లెటూరు నుంచొచ్చాను. నాకు తెలుసు. పల్లెటూరులో ఏం చేస్తారంటే మనకి పుట్టమట్ పుట్టమన్ను తీసుకొని దాంట్లో ఆవు పేడ కలిపేసి మంచిగా అలుకుతారనమాట. లేదంటే ఆవు పేడతో రోజు కల్లాపి చల్లటం. సో, చూడండి ఆహ్, ఆ కల్చర్ అనేది మనకి పుట్టుకతో లభించింది. కానీ ఈ యొక్క భౌతిక జగత్తులో ఏమవుతుందంటే మనం ప్రభావితం చేయబడినాము. పరిస్థితుల ద్వారా లేదంటే ఈ యొక్క పాశ్చాత్య సాంప్రదాయాలు అలవాటు చేసుకొని మన యొక్క అంటే కండిషన్‌గా అంటే ఒక బద్ధ జీవులం ఏం చేసామంటే మనం యొక్క భౌతిక జగత్తుకి లోబడి మన యొక్క జీవితాన్ని ఈ విధంగానే ఉండాలి. ఈ జీవితం అంటే ఇది అని చెప్పేసి చాలా ఉత్కృష్ట పరిస్థితిలోకి మన యొక్క జీవితాన్ని తీసుకుపోవడం జరిగింది మనం. అయితే మనకి హ్మ్, ఎప్పుడైనా గానీ హ్మ్, వనరులున్నాయి గదా! అవి పరిమితం. మనం నిజమైన ప్రయోజనం అందించాలి ఎవరికైనా అంటే, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కృష్ణ భక్తిని, కృష్ణ భావనామృతానికి పరిచయం చేయాలి. దాని ద్వారా మాత్రమే నిజమైన శాంతి అనేది లభిస్తుంది. అదే విధంగా ఆహ్, భగవంతుడు మనకి ఏది కావాలన్నా కూడా అంటే ఒక్కసారి నేను అంబానీని కావాలనేటువంటి ఆలోచన కాకుండా భక్తి ద్వారా మనం అదే అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్ముని యొక్క సేవ చేయటమే నిజమైన అదే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అంటే ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుని సేవ వారి యొక్క ప్రీతి కోసమే ఏదైనా చేయటము ఉత్తమం అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, తెలుసుకున్నాక దాన్ని 10 మందికి కూడా మనం అందించాలి. సో, దాని ద్వారా ఏమవుతుందంటే, మనం శాంతి అనేది లభిస్తుంది మనకి. అయితే మనకి శ్రేష్టమైన ఒక అధికారి మరియు శ్రేష్టమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అదే ఈ యొక్క మాయ నుంచి మనల్ని ఈ యొక్క ప్రకృతిపై ఆధారకంగా కాకుండా భగవంతునిపై ఆరాధం అంటే ఆహ్, వారి సేవను ఏ విధంగా చేసి మనం జీవితాన్ని తరించాలనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన యొక్క జీవితం యొక్క పరమ సత్యాన్ని గ్రహించేసి చాలా హ్యాపీగా ఉంటాం. అదే గదా! మనం
ఎప్పుడైతే భగవంతుడికి యజ్ఞాన్ని అర్పించుతామో, ఆయన అవసరమైన పదార్థాలు మరియు సాహచర్యాన్ని మనకి సృష్టించారు. పరమేశ్వరుని శరీర భాగాల నుండి తయారైనవే యజ్ఞం యొక్క ఆస్వాదకం. మరియు మనం శ్రీకృష్ణ పరమాత్మను సంతృప్తి పరచడానికి యజ్ఞం నిర్వహించామనుకోండి. అంటే సాధారణంగా మనుషులు ఎప్పుడు కూడా మనసులో శాంతిని లేదా ప్రపంచంలో శాంతిని పొందాలని ఇష్టపడతారు. కానీ వారు ప్రపంచంలో ఎలాంటి శాంతిని ఎలా పొందాలో కూడా తెలియదు. ప్రపంచంలో ఎలాంటి శాంతి అంటే యజ్ఞాల నిర్వహణ ద్వారా మరియు ఉపవాస అభ్యాసం ద్వారా సాధించవచ్చు. ఈ యొక్క కలియుగంలో యజ్ఞం అంటే హరినామ సంకీర్తనం. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. హరినామ సంకీర్తనం ఆ యజ్ఞం ఇంతకుముందు చూడండి. మనకి 1970లో ఆహ్, ఆ 70 దశకంలో పుట్టిన వారికి తెలుస్తుంది. నేనైతే పుట్టలేదండి అప్పుడు. సో, అప్పట్లో కరువులొచ్చాయి బాగా మనకి. ఆంధ్రాలో బాగా కరువులొచ్చాయి. అయితే ఆహ్, ఆ కరువుల నుంచి విముక్తి పొందడం కోసం యజ్ఞాలు ఇయన్నీ చేశారు. అయితే తిరుపతిలో కూడా చాలా యజ్ఞాలు చేశారట. అయితే వారందరూ గూడా యజ్ఞాలు చేశారు. పొగను సృష్టించారు గానీ, వానని తీసుకురాలేకపోయారు. అయితే అప్పుడు ప్రభుపాదులు వారికి హైదరాబాద్ నుంచి ఆహ్వానం లభించింది. ఆహ్వానం ఏంటంటే, మీరొచ్చేసి ఇక్కడ హరినామ యజ్ఞం చేయండి అని జెప్పేసి. సరే అని జెప్పేసి ప్రభుపాదులు వారు ఏం జేశారంటే, మనకి అబిడ్స్ నుంచి అఫ్జల్‌గంజ్ అవన్నీ కూడా హరినామ యజ్ఞం స్టార్ట్ చేశారు. అఫ్జల్‌గంజ్ ఎళ్ళే లోపునే మనకి వరుణదేవుడు కరుణించి వర్షం కురిపించటం జరిగింది. ఆ వర్షం ఏం జరిగిందంటే కంటిన్యూషన్‌గా 3, 4 రోజులు వర్షం పడిందనమాట. దాని ద్వారా కరువు అనేది ఎ పోయి అందరూ గూడా బయటపడ్డారు. సో, ఆహ్, హరినామ సంకీర్తనం ద్వారా అదే ఈ యొక్క కలియుగంలో సరి అయిన యజ్ఞం. ఎందుకంటే, ఇంతకు ముందు రోజుల్లో ఆ పరిపూర్ణత అనేది ఉండేది. మనం చేసే ఏదైనా ఒక మంత్రం జపించామంటే, మనలో పరిపూర్ణత అనేది ఉండాలి. దాన్నే ప్యూరిటీ ఈస్ ద ఫోర్స్ అని చెప్తారన్నమాట ప్రభుపాద్. ఆ పరిపూర్ణత ద్వారా ఏమవుతుందంటే, అదే సత్యం మనం అన్నీ పాటిస్తున్నప్పుడు, ఈ 4 నియమాలు తెలుసు కదండీ మనకి. ఈ 4 నియమాలు ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో, పాటించడం ద్వారా మనలో ఈ యొక్క పరిపూర్ణత అనేది పెరుగుతూ ఉంటుంది. సత్యం, ఇంకోటి తపస్సు ఇవి చేయటం ద్వారా ఏమవుతుందంటే, మన యొక్క వాక్‌లో ఒక మంచి ప్యూరిటీ అనేది ఉంటుందనమాట. సో, హరినామం చాలా ఉత్తమమైనది. అందుకే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. మనం ఈ హరే కృష్ణం కూడా ఎందుకు చేయాలంటే, భగవంతుణ్ణి మనం వేడుకుంటున్నాం. కృష్ణ నాకు దయచేసి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించండి అని చెప్పేసి. అర్థమైంది గదా! సో, మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంతో చేస్తామో, మనకి అంత భగవంతునికి అంత దగ్గరవుతామనమాట. అయితే మనకి పరమేశ్వరుడు అన్ని యజ్ఞాలు మరియు కఠినత జీవన శైలి ఆస్వాదించే మరియు దాన్ని ఏ విధంగా నిర్వహించాలని జెప్పేసి ఈ యొక్క కర్మయోగంలో చెప్పడం జరిగింది. అయితే అన్ని గ్రహాలకు కూడా అధిపతి ఎవరంటే కృష్ణ పరమాత్ముడు. మనం ఇలాంటి జ్ఞానం క్రమంగా ఎ కర్మయోగులను మరియు పరమ భక్తులతో సంబంధం పెట్టుకున్నప్పుడు మనం శుద్ధ భక్తులుగా మారుతూ అన్నమాట. అయితే భౌతిక బంధనంతో నుండి విముక్తి మనం పొందుతాం. భూమ్యా భౌతిక ప్రపంచంలో మొదటి జీవి మనకు యజ్ఞం చేసే మార్గాన్ని నేర్పించారు. యజ్ఞం అనే పదం ఒక స్వార్థం. రెండో వ్యక్తి సంతృప్తికి అర్పించే ప్రక్రియను సూచిస్తుంది. అదే అన్ని కార్యాల మార్గం ప్రతి మనిషి తన ప్రయోజనాలను ఇతరులకు అర్పిస్తూ ఉన్నాడు. అది కుటుంబం, సమాజం
ఏంటి కమీయం లేదా దేశం మొత్తం మానవ సమాజ రూపంలో ఉంటుంది. కానీ అలాంటి యజ్ఞాల్లో పరిపూర్ణత ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, అది పరమ పురుషుడు ప్రభువు కోసం మనం ఏదైతే యజ్ఞాన్ని సమర్పిస్తున్నామో, అప్పుడు అది పరిపూర్ణత అనేది సాధ్యమవుతుంది. ప్రభు అన్ని విషయాలలో కూడా అన్ని జీవులకు స్నేహితుడు మరియు మనం యజ్ఞం చేసే ఒక వ్యక్తికి సంరక్షకుడు మరియు యజ్ఞాలకు అవసరమైన పదార్థాలను అందించేవాడు. కాబట్టి ఆయననే మరియు ఇతర వ్యక్తి కాకుండా అన్ని యజ్ఞాల ద్వారా సంతృప్తి చెందించబడాలి మనం. ప్రపంచం మొత్తం కూడా ఏమవుతుందంటే శిక్షణ, అభ్యాసం అనేది లేకపోతే ఆహ్, ఇప్పుడు మన దారం తెగిన గాలిపటంలా అవుతుంది పరిస్థితులు. చూడండి 2011 ఆ టైంలో చాలా ఉత్కన్న పరిస్థితులు. ఫస్ట్ ఏం జరిగింది? 200 మంది చిల్లరున్న మనుషులు పెద్ద విమానం మిస్ అయింది. మలేషియా నుంచి స్టార్ట్ అయిన మలేషియన్ ఎయిర్‌లైన్స్. అది ఈ రోజు వరకు గూడా తెలీదు ఎక్కడికి పోయింది? ఏమైందో? దాని యొక్క చిన్న భాగాన్ని గూడా కనుక్కోలేకపోయారు. అది ఆకాశంలో నుంచే ఎళ్ళిపోయింది. అది ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలీదు. సో, మరియు ఆహ్, చాలా దేశాల్లో ప్రజలు తిరగబడ్డారు. ఆహ్, వారి యొక్క వివిధ ప్రభుత్వాల మీద. మరియు అప్పుడు మళ్ళీ లైట్‌గా సునామీ గూడా వచ్చింది జపాన్‌లో. జపాన్‌లో సునామీ వచ్చి ఆల్మోస్ట్ చాలా ఉత్కున్న పరిస్థితులు ఎదుర్కొన్నారు వారు. ఆహ్, అదే ఏమవుతుందంటే మనకి ఈ అభ్యాసం అనేది ఉండాలి. ఆ అభ్యాసం ఏందంటే కృష్ణ చైతన్య భావన అనేది ఇది. దీని ద్వారా మాత్రమే మనం నేర్చుకుంటాం. అయితే ఈ అభ్యాసం ఏమవుతుందంటే మనకి ఒక శుద్ధ భక్తుడు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆహ్, కృష్ణుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో అది మనకి ఆధ్యాత్మిక గురువు ఉంటారు గదా! వారు ఆహ్, మనం అనుకుంటాము మనకి ఏదైనా గానీ హ్మ్, హ్మ్, స్కూలుకెళ్ళామనుకో పిల్లలు బడులకు వెళ్ళినప్పుడు వారికి టీచర్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? స్కూల్లో చూడండి చిన్న పిల్లలందరినీ ఒక రూమ్‌లో ఏసామనుకోండి, అయ్యో! ఆపలేస్తామా వాళ్ళని? ఎంత అల్లరి చేస్తారు, ఎన్ని గొడవలు చేసుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అ అంతే గదా! సో, మనకి కూడా జీవితం ఏమైపోయిందంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక హ్మ్, జీవనాన్ని ప్రసాదించేటువంటి గురువు అనేది లేకపోవటం ద్వారా, ఈ యొక్క ప్రపంచం అంతా గూడా చాలా అల్లకల్లోలంగా తయారైంది. ప్రభుపాదులు వారి కృప ద్వారా మనకి ఆహ్, మళ్ళీ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించేటువంటి ఈ యొక్క అవకాశం లభించింది మనకి. సో, మనకి భగవద్గీతలో సూచించినట్లుగా ప్రపంచంలో శాంతి లేదు. మనుషులు ప్రపంచంలో శాంతి పొందాలనుకుంటే వారు పరమేశ్వరుడు మరియు అన్ని జీవులకు స్నేహితుడి కోసం యజ్ఞం చేయాల్సి ఉంటుంది. ఆ యజ్ఞం ఏందంటే హరినామ సంకీర్తనం. ఈ హరినామ సంకీర్తనం చేయటం ద్వారా మాత్రమే మనకి శాంతి అనేది లభిస్తుంది. మరియు హ్మ్. మనకదే చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు. ఏం చెప్తున్నారిక్కడ? హ్మ్. మ కోరికచే మనము మాయతో సంపర్కమును కలిగించుకున్నాము. ఆ సంపర్కమే అతని సమస్త దుఃఖములకు కారణమగుతున్నది. అయితే ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తులో సంపర్కము కలిగి ఉన్నంత కాలము భౌతికావసరముల కొరకే కర్మనొనరింపక తప్పదు. అయితే కృష్ణ చైతన్యమనునది అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని ఈ జగత్తునందు జాగృతం చేయునందునై మానవుడు భౌతికత్వమును నందున్న క్రమముగా అతని ఈ ఆధ్యాత్మికకు దగ్గరవ్వటం అవ్ సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక జీవితమునకు అతడు ఎంత అధికంగా పురోభివృద్ధిని సాధించునో అంత అధికంగా భౌతిక బంధముల నుండి విడివడగలడు.
గలుగును. భగవానుడు ఎవరి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు. కనుక మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ చైతన్యమునందు అతని విద్యుక్త ధర్మం నిర్వహణము పైన ఆధారపడి ఉండును. అట్టి కృష్ణ చైతన్య సహిత కర్మ అన్ని విధముల ఇంద్రియములందు నిగ్రహించుట యందును మరియు కామక్రోధముల వేగముల జయించుట యందును తోడ్పడును. మనకి చాలా మంచిగా వివరించారు ఇక్కడ. మనం అర్థం చేసుకోవాలి. బాహ్యంగా అన్ని కార్యాలను నిర్వహిస్తూ కానీ వాటి ఫలితాలను లోతుగా అంటే వదిలేస్తూ పరమాత్మ జ్ఞానం యొక్క అగ్ని ద్వారా శుద్ధి చెందిన జ్ఞాన శాంతిని, నిరాశ సహనాన్ని, ఆత్మీయ దృష్టిని మరియు ఆనందాన్ని మనం పొందటం జరుగుతుంది. ఓకేనండి. సో ఏం చేయాలి? అన్ని కార్యాలను కూడా ఫలితాలను కూడా భగవంతునికి వదిలేసి భగవంతుని యొక్క ప్రీతి అర్థం మనం చేసేటువంటి అన్ని ఏది చేసినా కానీ అంటే అనుకోవచ్చు, ఓకే నాకు ఇది ఇష్టము, నేను ఏది నచ్చితే అది తింటాను, అది భగవంతునికి అర్పించి తింటాను అని చెప్పేసి అది కాదండి. ఒక జీవికి ఎప్పుడు కూడా మనం తెలిసి మన యొక్క ఆనందం కోసం దాన్ని బాధ పెట్టకూడదు. అది సో మనం ఏం చేయాలంటే ఈ యొక్క కలియుగంలో హరినామ సంకీర్తన అనే ఒక యజ్ఞం ద్వారా మనం పరిపూర్ణత అనేది సాధించటం జరుగుతుంది. అదేవిధంగా నిజమైన శాంతి ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేర్చుకున్నాము. మరియు అన్ని కార్యాలను నిర్వహిస్తూ కూడా భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలనేది కూడా నేర్చుకోవాలి మనం. సో అప్పుడే మనకి ఒక జీవితానికి సార్థకత లభిస్తుంది. ఓకేనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. చెప్పండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. చాలా బాగుంది ప్రభుజీ. చాలా బాగా చెప్పారు క్లాస్. బాగా చెప్పాను. నేను యాక్చువల్గా మీ అందరినీ చూడాలనుకుంటున్నాను. ఓకే ప్రభుజీ. మీరు ఎందుకంటే వచ్చారు, నాకు రీసౌండ్ వస్తుంది. ప్రభుజీ నేను కాశీ వెళ్ళి రిటర్న్ అవుతున్నాను ప్రభుజీ. గురు మహారాజ్ ఏంటమ్మా? కాశీ వెళ్ళి రిటర్న్ అవుతున్నాను ప్రభుజీ. అందుకే గురు మహారాజ్ దగ్గరికి రాలేకపోయాను ప్రభుజీ. నాకేమో బాగా ఎవరు మాట్లాడేది? రమ్య మాతాజీ. శ్రీదేవి మాతాజీ వాళ్ళ సిస్టర్ ని ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ వాళ్ళ సిస్టర్ మీరు? మాది కూడా మధురే. ఓకే ఓకే. ఎట్లా సిస్టర్ అంటే కజిన్సా? అంతే ప్రభుజీ. ఓకే ఓకే. వాళ్ళు వచ్చారు ఇక్కడ. అవునవును చూసా మురళి ప్రభుజీ కలిసారు కదా. ఒక 30-40 మెంబర్స్ వచ్చారు. మంచిగా గురు మహారాజ్ బ్లెస్సింగ్స్ కూడా లభించినాయి వారికి. గురు మహారాజ్ పర్సనల్ గా ఒక్కొక్కరికి ఆశీర్వాదించారు అన్నమాట. హరి 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 బోల్ ప్రభుజీ. అవునా? హరి బోల్ ప్రభుజీ. రాలేకపోయినా చాలా బాధ అనిపించింది. మనకి అవకాశం లేకపోతే మనం ఏం చేయలేము కదా. అవకాశం ఉంటే భగవంతుడు కల్పిస్తాడు. అది మొదటి రోజు లైవ్ చూసాం ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా హరే కృష్ణ చెప్పండి. ప్రేయర్ చేయండి ప్రభుజీ. ఖచ్చితంగా. ఈ రోజు ఎవరైనా జన్మదినం కానీ అంటే మ్యారేజ్ డే కానీ ఉన్నాయా మన గ్రూప్ లో? తొందరగా మేము కూడా గురు మహారాజును చూడాలని ప్రేయర్ మంచిది. మీరందరూ ఖచ్చితంగా 16 మాలలు చేయాలి. చేస్తున్నాం ప్రభుజీ. మంచిది. తొందరగా మేము కూడా గురు మహారాజును చూడాలని, భక్తిలో ముందుకు వెళ్ళాలని ప్రేయర్ చేయండి ప్రభుజీ. ఓకే, మనం ఒకసారి ట్రై చేద్దాం. గురుమాజ్ మాయాపూర్ లో ఉన్నప్పుడు అందరం కూడా గ్రూప్ గా ఒక 100-200 మంది అందరం మాయాపూర్ వచ్చేసి దర్శనం చేసుకొని అప్పుడు వారిని పర్సనల్ గా మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చేటట్టు మరియు మన కోసం ఒక గంట టైం స్పెండ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుందాం.
అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. రైట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. ఇక్కడ మదిరి వాళ్ళు ఎంత మంది ఉన్నారు? చేతులు ఎత్తండి, అంటే హ్యాండ్ రేస్ చేసి. అక్కడే చాలా మంది ఉన్నారు ప్రభుజీ. ఇప్పుడు ఇందులో ఎంత మంది ఉన్నారు? 1 2 3 4 కనిపిస్తున్నారు ఇక్కడ. 5. ఓకే, మంచిది. అంటే ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళారు కదా, గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. అవునమ్మా, అవును. సరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ప్రణామాలమ్మా. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఎవరండి? ప్రభుజీ మధుర నేను వస్తాను. నేను యాక్చువల్గా ఇప్పుడు గురుమాజ్ వ్యాస పూజ ఉన్నది రామనవమి తర్వాతకి. సో అది అయిపోయాగానే నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకే ప్రభుజీ, రండి ప్రభుజీ తప్పకుండా. మీరు ఏ ఊరు ప్రభుజీ? మాది ఖమ్మం. ఖమ్మమా? ఆడి ఖమ్మం. ఎవరు ఖమ్మం నుంచి? కేసా సుజాత. ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఖమ్మంలో? ఖమ్మంలో మామిళ్ళగూడెం. మామిళ్ళగూడెం. ఓ మంచి. మాది కూడా ఖమ్మమే మా ప్రభుజీ. ఎవరమ్మా? జీ శైలజ. ఓ జీ శైలజ గారు. ఎక్కడుంటారు? మాది కూడా ఖమ్మమే ప్రభుజీ. మా ఫాదర్ వాళ్ళది ఖమ్మం. వెళ్ళండి. ఏంటమ్మా? ప్రియదర్శిని కాలేజీ కాడ. ఓ ప్రియదర్శిని కాలేజ్, అది నెహ్రూ నగర్. మాది కూడా ఖమ్మమే ప్రభుజీ. ఏంటమ్మా? పెద్ద తండ. ఓ, పెద్ద తండ. ఈ ఫాదర్ దాటాక మున్నేరు దాటాక ప్రభుజీ. తెలుసు. ఇప్పుడు యాక్చువల్ గా మనకి ప్రియదర్శిని కాలేజ్ ఇక్కడ కదా ఉండేది. సిపిఎం అది డిగ్రీ కాలేజీ ఉండేది అక్కడ, ఇది ఇంజనీరింగ్ కాలేజ్. ఓ ఇది ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. మా ఫాదర్ వాళ్ళది ఖమ్మం ప్రభుజీ. ఎవరమ్మా మాట్లాడేది? కృష్ణాంబరి దేవదాస్. కృష్ణాంబరి మాతాజీ. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేము రాజమండ్రిలో ఉంటాము. మా ఫాదర్ వాళ్ళది ఖమ్మం. ఓ మంచిది. రాజమండ్రి కూడా చాలా బాగుంటుంది. కిన్నెర అదే కిన్నెరసాని థియేటర్ పక్కన ప్రభుజీ. ఓ కిన్నెరసాని థియేటర్ పక్కనేనా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన. అదే మంచిది. హరే కృష్ణ ప్రభుజీ. మదిరాన నాయనమ్మ వాళ్ళు కూడా అంటే పూర్వీకులు ఉన్నారు ప్రభుజీ. మేము ఎవరమ్మా? అక్షర సౌజన్య. ఎక్కడ ఉన్నారు పూర్వీకులు? మదిర దగ్గర ఖమ్మం. ఓ ఖమ్మం. ఓకే, రైట్. ఇది ఖమ్మం దగ్గర ముదిగొండ ప్రభుజీ. అలా వస్తారు. ముదిగొండ నుంచి ఇంకా ఇంకో 10-15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏ ఊరు ప్రభుజీ? ఇప్పుడు నేను అమ్మపేట. కాకపోతే ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నారు. ఎందుకంటే ఖమ్మంలో భోనకల్ రోడ్ లో ఉంటారమ్మా. ముస్తఫా నగర్ దాటి వెళ్ళాలి కొద్దిగా. శ్రీరామ్ నగర్ అని. శ్రీరామ్ హిల్స్ లో ఉంటారా? శ్రీరామ్ నగర్. సరేనండి మరి. హరే కృష్ణ ప్రభుజీ. మాయాపూర్లోనే ఉంటారా ప్రభుజీ? నేను మాయాపూర్లో ఉంటాను, కాకపోతే గురుమహారాజ్తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. ఎంత అదృష్టం ప్రభుజీ. మీ ఆశీర్వాదాలమ్మా, మీ అందరి ఆశీర్వాదాలు. ఎన్ని సంవత్సరాలు ప్రభుజీ మీరు ఈ దీక్షలో ఉండబట్టి? నేను 2008లో స్టార్ట్ చేసిన. గురు మహారాజ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు ప్రభుజీ? గురు మహారాజ్ దగ్గర ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి ఆయనతో ఉన్నారు మీరు. చాలా అదృష్టవంతులు ప్రభుజీ. అంతా మీ కృప. గురు సేవ చేస్తున్నారు. ఎక్కడ దిగారు?